క్రైస్తవులమైనటువంటి మనము మన పిల్లల్ని మనము ఒళ్ళంతా కనిపించే విధముగా బట్టలు వేసి తల్లిదండ్రులే మురిసిపోతున్నటువంటి దినాలు ఇవి. ఎందుకంటే బయట సొసైటీ ఎలా ఉంది, కాలేజీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు పనిచేస్తున్న ఆఫీసులో ఉన్నప్పుడు ఇలా ఒళ్ళంతా కప్పుకున్న బట్టలు వేసుకోకూడదని, వాళ్ళు అలాగే కల్చర్ కలిగి ఉంటారని, పబ్బులకి వెళ్ళాలని, క్లబ్బులకి వెళ్ళాలని, వాళ్ళు అక్కడ ఇలా తాగకపోతే అవ్వదని ఇలాంటి కల్చర్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే సమాజాన్ని అనుకరిస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం అనుకరించాల్సింది విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనము అనుకరించాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అంటే యేసు వైపు చూచుచు అయినా చాలా గొప్పవాడయ్యుండి సింహాసనము కలిగి బంగారు వీధులు కలిగినటువంటి ఆ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టి దేవుని కుమారుడయ్యుండి ఆయన తనను తాను తగ్గించుకొని మనుష్య కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి దినమే క్రిస్మస్ పండుగగా మనం అందరము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం.